హాయ్ అండి. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి టమాటా రైస్. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది. అడుగు మందంగా ఉన్న ఒక బాండీ తీసుకు 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, జీలకర్ర, లైట్గా ఆవాలు వేసుకోవాలి. అవి వేగాక సన్నగా తరిగిన ఆనియన్స్, మిర్చి వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో మిర్చి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇవి ఇలా వేగుతుండగా ఒక చిన్న ముక్క అల్లం, చిన్నులపాయలు దంచి పక్కన పెట్టుకుందాం. తర్వాత కొన్ని టమాటోస్, నేనైతే 6-7 దాకా తీసుకున్నానండి. టమాటాస్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అన్నీ వేసేసాను, అలా బయటకు వచ్చేసింది. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా, అలా అనమాట. ఆనియన్స్ బాగా వేగినాయండి. గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ని వేసుకోవాలి. జార్ కడిగి నీళ్ళు కూడా పోసేసాను. పక్కనే వేరే బౌల్ తీసుకొని రైస్ని చల్లారి పెడుతున్నాను. అప్పుడే నేను రైస్ అనమాట, అందుకని చల్లారి పెడుతున్నాను. టమాటా పేస్ట్ మంచిగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేరే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా అలా ఆయిల్ మంచిగా పైకి తేలినాక కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత రైస్ వేసుకోవాలి. అలా పొడిగా చేసుకుని వేసుకోండి. రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట, బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. అలా మంచిగా రైస్కి పట్టేలాగా తిప్పుకుంటూ ఉండాలి గరిటెతో. తర్వాత 2 to 5 minutes మూత పెట్టేసేసి ఉంచండి. అంతే, ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్స్తో తింటే సూపర్ ఉంటుంది. నేను తిని చూశాను, సూపర్ ఉంది అసలు. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ షేర్.